పచ్చెనపప్పు మినపప్పు యాడ్ చేసుకొని బాగా వేగనిచ్చి శనక్కాయ పప్పులు యాడ్ చేసుకోవాలి. టేస్ట్ బాగుంటాయి. పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. అల్లం తురుముకొని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఉప్పు. ఇప్పుడు పలావ్ దినుసులు ఏవైతే ఉన్నాయో జాజికాయ జాపత్రి అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఒక యాలక్కాయ బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్నాం. గోంగూర ఉడికించి పేస్ట్ మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా ముందుగానే మిక్సీ పట్టేశారు మా మమ్మీ. పసుపు దీంట్లోనే యాడ్ చేశారు, అందుకే ఇందాక యాడ్ చేయలేదు. పిల్లల కోసం కదా కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. ఇదంతా వేగిపోయింది కదా, రైస్ అయితే యాడ్ చేసేసుకున్నాం. బాగా కలుపుకోవాలి దాన్ని. వేడి వేడిగా గోంగూర రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ పిల్లలకి ఇలా ట్రై చేయండి, చక్కగా తింటారు. గార్నిష్ అయితే చేసేసుకుంటుంది మా మమ్మీ.